సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో రామోజీ ఫిలిం సిటీ ఈనాడు న్యూస్ పేపర్ అధినేత రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఫిలిం సిటీలో ఉద్యోగం చేస్తున్న చిలుకూరి శ్రీనివాసులు గతంలో చేసిన కొత్త బాలరాజు గౌడ్ మందుల రాజు గౌడ్ అలాగే కాంగ్రెస్ జిల్లా యువనేత బత్తుల యాదగిరి సుభాష్ గౌడ్ దీపాధారణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పూలమాలలతో రామోజీ చిత్రపటానికి అలంకరించి అగరబత్తిని వెలిగించి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఫిలిం సిటీ ఉద్యోగి చిలుకూరి శ్రీనివాసులు కొత్త బాలరాజు గౌడ్ మాట్లాడుతూ రామోజీరావు తల్లిదండ్రులు ఇంట్లో పచ్చడి తయారు చేస్తే వీధుల్లో తిరిగి అమ్మాయివాడిని అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు దినపత్రిక రామోజీ ఫిలిం సిటీ మార్గదర్శి కళాంజలి అన్నదాత ఈటీవీ న్యూస్ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు. అహంకారాలు లేకుండా నిరుపేదలతో కూడా ఆప్యాయంగా పలకరించేవారని అన్నారు. వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దీపాధారణ కార్యక్రమంలో టీవీ 999 విలేకరి కొత్త బాలరాజు గారు వారికి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి దీపాధారణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా చిలుకూరి శ్రీనివాస్ మన అది పందుల రాజుగౌడు ఐతవన్ సుభాష్ కొలిగొండ మాధవులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కావున అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. పద్మవిభూషణ్ స్వర్గీయ చెరుకూరు రామోజీరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని దీపాధారణ కార్యక్రమం చేపడుతున్నటువంటి మన చిలుకూరు సీను టీవీ 999 విలేకర్ కొత్త బాలరాజు గౌడు పందుల రాజు ఐతవన్ సుభాష్ గౌడు వీరు వారికి దీపాధారణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కావున అతని అభిమానులు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమాన్ని రామోజీరావు గారి యొక్క సేవలను మన కాంగ్రెస్ నాయకుడు చిలుకూరు శ్రీనివాసు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో, ఈనాడు సంస్థల చైర్మన్ స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక ధృవతారగా నుంచి చిన్న సామాన్యమైన జీవితాన్ని ప్రారంభించి నేడు పలు సంస్థలకు అధిపతిగా వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈ రామోజీరావు గారు. రామోజీరావు గారు పత్రికా రంగంతో పాటు అనేక సేవలు అందించి విశేష కృషి చేశారు. వారు సేవలు మరుపురానివి. రామోజీరావు గారు ఒక శక్తి కాదు, చాలా బలమైన శక్తి. రాజకీయ రంగం కానీ, సామాజిక రంగం కానీ, పత్రికా రంగంలో ఒక ధృవతారగా నిలిచారు. వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కోరుతూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారికి ఆత్మశాంతి చెందాలని కోరుతున్నారు. రామోజీరావు గారు ఈనాడు ఆది మామూలు వాళ్ళ తల్లిదండ్రులు చేసే పచ్చళ్ళ కాంచెల్లి వ్యాపారం మొదలుపెట్టి ఆ చిన్న స్టేజ్ నుంచి రామోజీ ఫిలిం సిటీ మార్గదర్శి బియ్య పచ్చళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మయూరి డిస్ట్రిబ్యూటర్ ఫిలింలు తీసుడు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి అతను పద్మవిభూషణ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది జాతీయ లెవెల్లో. ఆయన మామూలు వ్యక్తి కాదు, ముందు చూపు వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఉండడం మా గర్వకారణం. ఈ చిన్న వాళ్ళే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కానీ మామూలు వ్యక్తి లేక అందరితో సమానంగా ఒక ప్రౌడ్నెస్ లేకుండా కలిసిపోయే వ్యక్తి. అటువంటి వారు మరణించడం బాధాకరణం. అసంటు వాళ్ళని పొడగొట్టున్నామంటే అది బాధాకరంగా అసలు ఉండాలి సమాజంలో అని అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి కూర్చాలని దీపారాధన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ధన్యవాదాలు. మన మన ఆ సంస్థల రామోజీరావు ఫిలిం సిటీలో ఎన్నో ఏళ్ళు పనిచేసి అనుభవం ఆ సంస్థతోటి అనుబంధం ఉంది, అనుభవజ్ఞ ఉంది. కావున అతడు పందుల రాజగౌడ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చెరుకూరి రామోజీరావు గారు ఆత్మహత్య సాగు చేకూర్చాలని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రామోజీ ఫిలిమ్స్తో గత 20 సంవత్సరాలుగా అక్కడ ఉపాధి చేయడం జరిగింది. వారి సంస్థలో రామోజీరావు ఈనాటి సంస్థలు అధినేత గారు వారి స్ఫూర్తి ఎంతో అవసరం. వారు చూపిస్తున్న దర్శనం ఎంతో ముందు చూపుతూ ఉంది. వారి సంస్థలో పనిచేసినందుకు మా అందరికీ కూడా మేము ఎంతో ధన్యులం. వారి లేకపోవడం ఈరోజు మాకు చాలా బాధ వస్తుంది. అందుకే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ శాంతి వారి ఆత్మశాంతి చేకూర్చాలని దీపావళి కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. సక్రనేత్ర మన బదులయ్య ఆంజనేయ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పద్మ విభూషణ్ స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని దీపాకరణ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం. ఈ రోజులల్లో ఆ సమస్యలు ఆయన ఒక పచ్చళ్ళ నుంచి ఒక ప్రపంచంలోనే రామోజీరావు ఫిలిం సిటీ అనేది మొత్తం ఎక్కడ పోయినా రామోజీరావు ఫిలిం సిటీ అనేది ఒక ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిండు. అందులో అది మన తెలంగాణలో మన హైదరాబాద్లో కట్టడం చాలా గొప్ప విషయం. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మా వ్యక్తి. ఈనాడు పేపరు, ఈనాడు టీవీ, ఆయనకున్న ఛానళ్ళే లేవు, ఆయనకున్న పేపర్లే లేవు. అతి గొప్ప వ్యక్తి. అతన్ని చూసి కూడా మనం ఆదర్శంగా చిన్న స్థాయి నుంచి ఎంతో గొప్పగా వ్యక్తిన వ్యక్తి రామోజీరావు. ప్రపంచంలోనే అంత పెద్ద వ్యక్తి అనే వ్యక్తి లేడు. కావున ఈ కార్యక్రమం మరి ఎవరు కూడా ఇంతవరకు ఇంత పెద్ద పెద్ద పేపర్ల నుంచి విలేకరులు కూడా ఆయన పేపర్ ద్వారానైనా టీవీ ద్వారానైనా ఆయన సేవలను ఈరోజు గుర్తించి ఆయన మీద ప్రోగ్రాం చేపట్టడం అంటే చాలా గొప్ప విషయం. ఇటువంటి వ్యక్తులు తక్కువగా ఉంటారు. ఎక్కడైనా వ్యవస్థల ఏ వ్యక్తి అయినా ఓలో ఒకరు బయటికి తీసే వ్యక్తులు ఉంటారు అనేది ఇదే ఒక నిదర్శనం. ఈరోజు రామోజీరావు ప్రోగ్రాం చేపట్టడం అంటే చాలా మన ఊరికే ఒక గర్వకారణం లాంటిది. ఎన్నో ఒక వ్యక్తులు అనేది గుర్తించే వ్యక్తులు ఎంతోమంది ఎవరో ఒకరు ఉంటారు. అది ఇదే ఒక నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారికి మన టీవీ 999 విలేకరు కొత్త బాలరాజు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి ఎంతో కష్టపడి ఇవాళ ఈ ప్రోగ్రాం నిర్వహించి నారాయణపూర్ జిల్లాలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కావున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.